ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. సేమ్ టేస్ట్ వస్తుందండి. అదేనండి పూర్ణాలు. మొన్న ఉగాదికి పూర్ణం పిండి ఉండే మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇప్పుడు చేద్దామని ఈవినింగ్ పిల్లలు అడుగుతుండే ఏదో ఒకటి చేద్దాంలే, ఇది ఉంది కానీ ఇప్పుడు ట్రై చేస్తున్నా. మీకు కూడా చూపిద్దాంలో ఒక చిన్న షార్ట్ అని షార్ట్ తీస్తున్నా. ఇప్పుడైతే ఈ పూర్ణం పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను రెడీ చేసుకుంటున్నా కదా, ఇంకా చిన్న చిన్న సైజు అంతే. ఇంకా ఎందుకంటే బౌల్ చిన్న ఉంటుంది కదా, పొంగడాల బౌల్, ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నాకేమో దోశ పిండి ఉంది, ఆ బ్యాటర్లో చేద్దాంలే అని ఇంకా తీసుకున్నాం. ఇప్పుడు పొంగడాల బౌల్ పెట్టేసి దాంట్లో బౌల్లో ఆయిల్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ఏదైతే రెడీ చేసుకున్న పూర్ణం బౌల్స్ ఉన్నాయో ఆ బాల్స్ని ఈ దోశ బ్యాటర్లో డిప్ చేసుకొని అందులో వేసుకోవడమే. ఇది మాత్రం సిమ్లోనే మనం చేసుకోవాలండి. చాలా టేస్టీగా వస్తాయి. అది ఇది సేమ్ ఉంటుందండి టేస్ట్. డైట్లో ఉన్న వాళ్ళకైతే ఇది బెటర్. అంటే డీప్ ఫ్రై అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, ఇది నార్మల్ తక్కువ ఆయిల్తో హెల్తీ రెసిపీ అనమాట. ఇది కనుక నచ్చినట్లయితే హలో బబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై బై, టేక్ కేర్. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే బాయ్.